ఈ మధ్యకాలంలో ఇమేజ్ జనరేషన్ ఏఐ టూల్స్ కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఉదాహరణకి DALL-E3 సాఫ్ట్వేర్ కానీ, Bing.com ఇమేజ్ జనరేషన్ కానీ, కొత్తగా మనకి జెమినీ ఏఐ వాళ్ళు కూడా ఇమేజ్ జనరేషన్ తీసుకొచ్చేసారు. మరి మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు అయితే ఒక అడుగు ముందుకేశారు. వాళ్ళ కొత్త ఏఐ టూల్ అయితే ఇమేజెస్లో ఇప్పటివరకు చేయలేని అద్భుతాలను చేస్తుంది. ఫోటోషాప్ని సెకండ్స్లో ఎంత ఈజీగా చేసేయచ్చా అనే రేంజ్లో కొత్త ఇమేజ్ ఎఫెక్ట్స్ని తీసుకొచ్చింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త ఏఐ టూల్ ఏంటి, ఆ అప్డేట్స్ ఏంటో ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ తెలుగు బిగినర్ కోర్సు 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖున మొదలు పెట్టామండి. సెకండ్ బ్యాచ్ ఫిబ్రవరి 19వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు టైమింగ్స్ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉంటుందండి. ఇక ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఈ కోర్సు కోసం మేము 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏఐ ఎక్స్పర్ట్తో కొలాబరేట్ అయ్యాం. కోర్సులో జాయిన్ అవుదాం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇదే నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయండి. ఈ ఫోటో చూసారా ఎంత రియలిస్టిక్గా కనిపిస్తుందో. ఒకటేమో ఒక ఇమేజ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది, అదే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బ్లర్గా కనిపిస్తుంది. ఇటువంటి హైపర్ రియలిస్టిక్ ఇమేజెస్ని మీరు కోపైలట్ మైక్రోసాఫ్ట్ని యూజ్ చేసి మీరు కూడా క్రియేట్ చేయవచ్చండి. దాన్ని ఎలా క్రియేట్ చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే మీరు copilot.microsoft.com అని మీ వెబ్సైట్లో వెబ్ పేజ్లో సెలెక్ట్ చేసి సెర్చ్ చేయండి. సో మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఇవ్వాలి. ఏదైతే ఆ ఇమేజ్ కావాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ తగ్గ ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ ఈ యారో బటన్ మీద సబ్మిట్ అని ఉంటుంది. సబ్మిట్ మీద మీరు ఎంటర్ చేయాలి. వన్స్ ప్రెస్ చేసిన తర్వాత ఐ విల్ ట్రై టు క్రియేట్ దట్ అంటుంది, కానీ క్రియేట్ చేయలేదు. కారణం ఏంటంటే ఇమేజెస్ జనరేట్ చేయాలంటే ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్కి మీ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. బట్ దిగులు పడకండి, మీకు ఇక్కడ ఇమేజ్ క్రియేటర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇమేజ్ క్రియేటర్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఆల్రెడీ మీకు ఉంటే కనుక మీ మైక్రోసాఫ్ట్ సంబంధించిన మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తే మీకు డైరెక్ట్గా లాగిన్ అయిపోతారు. అప్పుడు ఇమేజ్ జనరేట్ చేయొచ్చు. లేదు నాకు అసలు మైక్రోసాఫ్ట్ అకౌంట్ లేదనుకుంటే క్రియేట్ వన్ మీద ప్రెస్ చేసి మీ మెయిల్ ఐడి ఇచ్చి మీ పాస్వర్డ్ ఇచ్చి యూజర్ నేమ్ సెట్ చేసుకుని మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఈసారి ఏం కనిపిస్తుంది అంటే మీకు డైరెక్ట్గా మీ పేరు అనేది కనిపించేస్తుంది, మీరు యూజర్ నేమ్ క్రియేట్ చేసేసుకున్నారు కాబట్టి. ఇప్పుడు మీరు అదే ప్రాంప్ట్ ఇవ్వండి, ఈసారి సబ్మిట్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు అనేది ఇమేజ్ జనరేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఇమేజ్లో ఇలాగ కలర్స్ కింద ఇలా వస్తుందంటే మనకి ఇమేజ్ జనరేట్ అవుతుందని చెప్పి వెనకాల ఏ సంబంధించిన అల్గారిథమ్స్ మనం ఇచ్చిన ప్రాంప్ట్ని ఇమేజ్ కింద కన్వర్ట్ చేయడం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు DALL-E3 టూల్ని యూజ్ చేసి ఇమేజెస్ని జనరేట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకైతే సూపర్ ఇమేజెస్ వచ్చేసినాయి కదండి. ఇక్కడితో అయిపోలేదు, ఇంకా మ్యాజిక్ ఉంది. కోపైలట్లో అసలు మ్యాజిక్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు కనిపించిన ఇమేజెస్లో కూడా సబ్ ఇమేజెస్ ఉన్నాయి కదండి. ఈ ఇమేజెస్లో కూడా మీకు పలానా ఇమేజ్ని హైలైట్ చేయాలనుకుంటే ఆ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసి బ్లర్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ మెయిన్ సింహం ఒకటే హైలైట్ అవుతుంది, మిగిలిన సింహాలన్నీ కూడా బ్లర్ అయిపోతాయి. మీరు కావాలంటే ఒకసారి లుక్స్ గుడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసేస్తే మీకు పెద్ద ఇమేజ్ అవుతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూసారా, ఈ సింహం ఒకటే బాగా మెయిన్ హైలైట్ అవుతుంది, చుట్టుపక్కల ఉన్న సింహాలన్నీ బ్లర్ అయిపోతుంది. ఇది ప్రస్తుతం కోపైలట్ మైక్రోసాఫ్ట్లో హాట్ టాపిక్ అండి. ఇమేజే కాదు, ఇమేజ్లో మళ్ళీ సబ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసి మిగిలిన అన్నింటిని కూడా బ్లర్ చేయొచ్చు. గూగుల్ కంపెనీ వాళ్ళ జెమినీ ఏదైతే ఉందో అందులో కూడా ఎటువంటి ఫీచర్ లేదు, బట్ ఇందులోనే ఎక్స్క్లూజివ్గా ఉంది. ఈవెన్ డైరెక్ట్గా వీళ్ళు ఇస్తున్న Bing.comలో కూడా ఇమేజ్ జనరేషన్ కూడా ఆ ఫీచర్ లేదు, బట్ దీంట్లో మాత్రమే ఆ కొత్త ఫీచర్ ఇచ్చారు. అది ఇప్పుడు మేజర్ అట్రాక్షన్గా నిలిచింది. ఇప్పుడు నేను ఇంకోటి కూడా ట్రై చేస్తాను. ఒక ఫ్యాంటసీ క్రికెట్ టీమ్కి ఒక కొత్త లోగో కావాలని చెప్పి నేను అడుగుతున్నాను. ఇది డైరెక్ట్గా మీరు గమనించినట్లయితే ఇచ్చిన ఇమేజ్కి ఎగ్జిస్టింగ్గా ఉన్న కొన్ని వెబ్సైట్ ద్వారా ఇచ్చింది, బట్ ఇలా కాదు, మనకి ఏదో క్రియేట్ అవ్వాలి కాబట్టి న్యూ టాపిక్ మీద క్లిక్ చేసి మీరు ఈసారి బ్యాలెన్స్డ్ కాకుండా మోర్ క్రియేటివ్ మీద మెన్షన్ చేసి క్రియేట్ ఏ లోగో అని మళ్ళీ ప్రాంప్ట్ ఇచ్చి ఈసారి సబ్మిట్ మీద ప్రెస్ చేద్దాం.
మనకి ఇప్పుడు లోగో అనేది క్రియేట్ అవుతుంది. ఇందాక ఏమైందంటే డైరెక్ట్గా ఎగ్జిస్టింగ్ వెబ్సైట్ నుంచి ఒక లోగోని తీసి ఇచ్చింది. బట్ మనకి ఇప్పుడు ఏ జనరేటెడ్ ఇమేజ్ కావాలి కాబట్టి క్రియేట్ న్యూ టాపిక్ సెలెక్ట్ చేసుకుని నేను వేరే మళ్ళీ ఫ్రెష్గా క్రియేట్ చేశాను. ఇప్పుడు చూడండి చాలా బాగా వచ్చినాయి కదా. ఇక్కడ కూడా మీకు ఇందాక మైక్రోసాఫ్ట్ కోపైలట్లో వచ్చిన అద్భుతమైన ఫీచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి లోగో వచ్చింది, ఇందులో కూడా మనకు స్పెసిఫిక్గా దేన్నైనా హైలైట్ చేద్దాం అనుకుంటే దాన్నే హైలైట్ చేసుకోవచ్చు. మీరు గమనించారా? మీరు పలానా ఒకదాన్నే హైలైట్ చేద్దాం అనుకుంటే, నేను ఈ ఫేస్ని హైలైట్ చేద్దాం అనుకుంటే మీరు కొంచెం సేపు ఆ కర్సర్ని తీసుకొచ్చి దేన్నైతే మీరు హైలైట్ చేద్దాం అనుకుంటున్నారో దాని మీద కొంచెంసేపు ఉంచితే మనకి సెలెక్ట్ అవుతుంది అది. ఇప్పుడు మనకంతా సెలెక్ట్ అయింది. సో దాని మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఈ యానిమల్ సంబంధించిన ఫోటో అంతా సెలెక్ట్ అయింది. నేను బ్లర్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయింది. నెక్స్ట్ నేను లుక్స్ గుడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ మీద ఆప్షన్ నొక్కితే ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ మనకు వచ్చిన లోగో వచ్చేసింది. మళ్ళీ లోగోలో కూడా బ్యాక్గ్రౌండ్ బ్లర్ వచ్చిన ఇమేజ్ వస్తుంది బయటికి. ఈ జంతువు ఏదైతే ఉందో క్రికెట్ బ్యాట్ పెట్టుకుని అదే మెయిన్ హైలైట్ అయింది, వెనకాల బ్లర్ అయిపోయింది. నేను బ్యాక్ ప్రెస్ చేశాను, మళ్ళీ ప్రీవియస్గా మనం జనరేట్ చేసిన ఇమేజెస్ వచ్చినాయి. ఈసారి కలర్ పాప్ మీద ప్రెస్ చేద్దాం. సో కలర్ పాప్ అంటే అర్థమైందా మీకు? మనం సెలెక్ట్ చేసిన ఇమేజ్ మాత్రమే కలర్లో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ నాకు అది నచ్చిందంటే మళ్ళీ ఓకే అని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాగా కొత్తగా కోపైలట్ మైక్రోసాఫ్ట్ టూల్లో మాత్రమే ఇటువంటి ఇమేజెస్ని జనరేట్ చేసి చాలా సింపుల్ ట్రిక్స్తో మరింత క్వాలిటీని పెంచే విధంగా బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడం కానీ, లేకపోతే బ్యాక్గ్రౌండ్ని ఇమేజ్ కాకుండా చుట్టుపక్కల ప్రాంతాన్ని బ్లాక్ అండ్ వైట్లో పెట్టుకున్న ఆప్షన్స్ అయితే వచ్చినాయి. సో ఇది మాత్రం మీరు ట్రై చేయండి. ఇంకొక ఇమేజ్ కూడా మీకు లైవ్లో ఇప్పుడు చూపిస్తాను. ఒక రెడ్ కారు చంద్రుడి మీద ల్యాండ్ అవుతున్న ఇమేజ్ నాకు కావాలని చెప్పి నేను ఇన్పుట్ ఇచ్చాను. చూసారా ఇమేజెస్ ఎంత బాగా ఫాస్ట్గా వచ్చేసినాయి. అలానే మీరు గమనించవచ్చు. దీన్ని కూడా మనం కావాలంటే ఇందాక చెప్పిన ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేయవచ్చు. లేదు మనం బ్యాక్ మీద ప్రెస్ చేసి ఇతర ఇమేజెస్ కావాలంటే ఇతర ఇమేజెస్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇలా డౌన్లోడ్ క్లిక్ చేసి, లేదంటే ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు, ఎడిట్ ఇన్ డిజైనర్ మీద ప్రెస్ చేశారనుకోండి, డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ డిజైనర్లోకి ఇమేజెస్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. అక్కడి నుంచి కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. కావాలంటే పెద్దగా ఇమేజ్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఇంకా ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. సెకండ్స్లో మనం బ్లర్ బ్యాక్గ్రౌండ్ నొక్కితే సెలెక్షన్ ఆప్షన్ కూడా అవసరం లేదు. జస్ట్ ఇలా ప్రెస్ చేసిన ఇమేజెస్ అనేవి బ్లర్ అయిపోతాయి. ఇవి కొత్తగా మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన ఈ కోపైలట్ ఆప్షన్లో మేజర్ అప్డేటు. ఇంకా దీని ఫీచర్స్లో ఇంకా మార్పులు కూడా ఉన్నాయి. ఉదాహరణకి న్యూ టాపిక్లోకి వెళ్తే లైవ్లో మీరు కావాలంటే ఈ ఆప్షన్ చూడండి. వాట్ ఆర్ ద టాప్ 3 వెహికల్స్ ఫర్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 6 ఆన్ ఏ బడ్జెట్. మన ఏదైనా ఒక ఫ్యామిలీకి సంబంధించిన నాకు కారు కావాలి, నాకు ఇటువంటి రిక్వైర్మెంట్స్ ఇచ్చినా దానికి సంబంధించిన సజెషన్స్ ఇచ్చేస్తుంది. ఇది ఒక ఆప్షన్ ఉంది. ఈవెన్ మీరు క్రియేటివ్గా ఒక ఆర్టికల్ కూడా రాయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2030లో ఎలా ఉంటుంది భారతదేశంలో అని చెప్పి ఒక టాపిక్ ఇచ్చాను. జస్ట్ ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఎగ్జిస్టింగ్గా ఉన్న వెబ్సైట్స్ నుంచి రెఫరెన్స్ తీసుకుని ఒక ఆర్టికల్ అనేది జనరేట్ చేస్తుంది. చూసారు కదా ఎంత పెద్ద ఆర్టికల్ వచ్చిందో. మనకు కావాలంటే దీన్ని కాపీ చేసుకుని మనకు బ్లాగ్స్లో అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ ఓవరాల్గా అయితే కోపైలట్ అనేది ఎవరైతే మైక్రోసాఫ్ట్ అకౌంట్ ద్వారా వాళ్ళ ప్రాజెక్ట్స్లో అయితే బ్రహ్మాండంగా యూజ్ చేసుకోవచ్చు. సెకండ్స్లో మీకు ఇమేజ్ జనరేషన్ కోసం కానీ కొన్ని జనరిక్ డౌట్స్ కానీ మీరు అడిగితే కనుక కోపైలట్ మీకు హెల్ప్ చేస్తుంది. ఇమేజెస్ జనరేషన్ కావాలంటే ఇమేజ్ జనరేషన్ చేసుకోవచ్చు. ప్రధానంగా 2 days బ్యాక్ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన మేజర్ అప్డేటే ఇందాక మీకు ఇప్పటివరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా, ఇందాక ఒక ఇమేజ్ ఇస్తే ఆ ఆటోమేటిక్గా ఒక పర్టికులర్ సెక్షన్ సెలెక్ట్ చేసుకుని రిమైనింగ్ పోర్షన్ అనేది బ్లర్ చేసుకునే ఆప్షన్ అండి. ప్రస్తుతం అయితే ఇది ఎక్కువ మంది అయితే ఈ ట్రెండింగ్ అవుతుంది ఈ టాపిక్ అనేది. మరి ట్రెండ్లో మీరు కూడా ఉండాలి కాబట్టి మీరు కూడా ఇదైతే చెక్ చేసుకోండి. ఈ ఫీచర్స్ అనేది ఎక్స్ప్లోర్ చేయండి.
ఇటువంటి లేటెస్ట్ ఏఐ అప్డేట్స్ కోసం ఏఐ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.